నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన పన్మటింటి పరశురాములు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ర్యాలీ నిర్వహించి మీడియాతో మాట్లాడుతూ తనను గెలిపిస్తే సీసీ రోడ్డు పోయించి డ్రైనేజీలు కట్టించి త్రాగునీటి అందించి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ప్రతి పేద ప్రజలకు అందేలా కృషి చేస్తాను, అలాగే స్కూళ్ళకి గుళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 2001 నుంచి ఊర్లో ఉద్యమం చేసిన టీఆర్ఎస్ గురించి అప్పటి నుంచి ప్రజాసేవలు పార్టీ కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నాం. నాయకత్వంలో పనిచేస్తున్నాం. ఊరి మంచి నేర్చుకోవాలని ఈ ఊరి ఇప్పుడు ఉన్న మా దయాకర్ సార్ ఆదేశం ద్వారా ప్రతి ఒక్కటి మా ఊరు ఒకప్పుడు ఈ ఊరు సింగిల్ రోడ్ ఉండే, లైటింగ్ ఎంతో ఇబ్బంది ఉండే మాకు చాలా. కానీ మాకు సార్ వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల మనకు తెలిసి ఈ తెలంగాణ స్టేట్లో పాలకుర్తి కాన్స్టిట్యున్సీ డెవలప్ అయినందుకు ఏడగాల రోడ్ల విషయం ఫస్ట్ డబల్ రోడ్ ప్రతి తండకు గల్లీకి ఇంటికి బీటీ రోడ్లు ఇదంతా మొత్తం డెవలప్ చేసాం. లాస్ట్కు పోయేటప్పుడు కూడా ప్రజలు ఏం చేసారు, మార్పు అని వరకు సార్ని మంచిగా ఉన్న దేవుణ్ణి కోల్పోయారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ బాధపడుతారు. మా సార్ ఎందుకు, మా సార్ వస్తే బాగుందని, కేసీఆర్ సార్ రావాలి, దయాకర్ రావు సార్ రావాలని ఈ కాన్స్టిట్యూన్సీ మొత్తం కోరుకుంటుంది. ఇక్కడున్న పరిస్థితుల ప్రభావంగా మాకు ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది సర్పంచ్ లేక. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఏది లేదు, అసలు కరెంటు పోతే చూసేట్టు దిక్కువే లేదు. ఇప్పుడున్న నాయకులు మేము చేస్తున్నాం అని రోడ్లు వేస్తారు. మా మేడం వేసింది, మా పైన రేవంత్ రెడ్డి వేసింది అంటే ఇదంతా బోగర్ మాట ఖచ్చితంగా. ఎందుకని అంటే ఆల్రెడీ రిలీజ్ అయింది గ్రామ పంచాయతీకి. ఎప్పుడు మన దయాకర్ పీరియడ్లోనే కోటి రూపాయలు మన ఊరికి ఆల్రెడీ ఫండ్ పెట్టారు. మా మాజీ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో జరిగింది. అది ఇప్పుడు వేసిన దానికి మేము ఒక్క శిలాపలకం ఇక్కడ పెడితే ఊరు మొత్తం చేసినాం. మేము అంగో ఆర్భాటాలో పోలే, మేము చేసిన అభివృద్ధి చెప్పుకోలే. వాళ్ళు గల్లీకి సీసీ రోడ్ వేస్తే ఆడ శిలాపలకం, ఆడేస్తే ఆడ శిలాపలకం. ఇప్పుడు ఒక శిలాపలకం పెట్టి దగ్గర 8 నెలలు అవుతుంది ఆ సీసీ రోడ్ వల్లే. ఇదే ఊర్లో ఇక్కడ అభివృద్ధి జరగలేదు అంటే వాళ్ళకి తెలుసు. జస్ట్ అది శాంక్షన్ అయినాయి, ఆల్రెడీ శాంక్షన్ అయిన ఫండ్. ఇది అభివృద్ధి జరుగుతుంది. మేము అభివృద్ధి కోసం మేము అధికార పార్టీలు ఉన్నాం. రేపు భవిష్యత్తు ఉంటుంది, మేము బాగుపడతాం. ఈ ఇందిరమ్మ చీరలు అని బతుకమ్మ చీరలు ఎటువైనాయి కాతాం 2 సంవత్సరాలు ఎగ్గొట్టారు. ఇప్పుడు ఇందిరమ్మ చీరలు బతుకమ్మ చీరలు మా గవర్నమెంట్ మా కేసీఆర్ ఇందిరమ్మ చీరలు పెట్టేటప్పుడు స్టేట్మెంట్ ఏమి ఇచ్చినది, భవిష్యత్తు ఎట్లా ఉండాలి ఏందనేది మనం పార్టీని బట్టి చేసుకోవాలని. ఈ ఊరికి మీరు అభివృద్ధి ఏం చేయబోతున్నారు? మంచి పనులు చేయాలనుకుంటున్నాం. మాట్లాడితే